హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాకతీయ యూనివర్సిటీ వారికి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రీసెంట్గా నిన్న పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అదే సిపి గేట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. రిజల్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. రిజల్ట్ అనేది చెక్ చేయండి, ర్యాంక్ కార్డ్ అనేది చూసేయండి. ఇక సెకండ్ అప్డేట్ వచ్చేసి ఐసెట్ అదే ఎంబీఏ ఎంసీఏకి రాశారు కదా, అది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది రివైజ్డ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఎప్పటి నుంచి అనేది చూసినట్టయితే 15th సెప్టెంబర్ నుండి స్లాట్ బుక్ అయితే చేసుకోవచ్చు. 16th సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుక్ చేశారు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు అంటే మీరు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇది అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రజెంట్ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర షార్ట్ మెమోస్ లేనట్టయితే రిజల్ట్ జిరాక్స్ ఉన్నా సరిపోతుంది. 16th నుండి 17th వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మంచి కాలేజెస్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక 20 సెప్టెంబర్న అలాట్ అయిన సీట్స్ అంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది అనే లిస్ట్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మంచిగా చెక్ చేయండి. 20 సెప్టెంబర్న అయితే వస్తుందన్నమాట. ఇది ఐసెట్ కౌన్సిలింగ్ గురించి. మీరు ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకుండా ఉన్న వాళ్ళు 16th సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు. అంతేకాకుండా ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజ్ నచ్చలేదు అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా పెట్టుకోవచ్చు, అది క్యాన్సిల్ చేసుకొని. ఇక థర్డ్ విషయం వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చేసి మీరు జూలై 30 వరకు రీవాల్యుయేషన్కి అయితే అప్లై చేశారు. మినిమం 3 months అయితే టైం పడుతుంది. ఆగస్టు, సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అంతే, సిపి గేట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు, అవి కూడా చెక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చివరిగా ఇదండి వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.